'ఫౌజీ' ఆన్ అసలు నేను అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనమాట. 'ఫౌజీ' అప్డేట్ ఇంత బావుంటది అనేది. ఇన్‌ఫాక్ట్ మీరు అనుకోవచ్చు పోస్టర్ ఏమంత గొప్పగా లేదు కదరా! నువ్వెందుకు అంత ఫీల్ అయిపోతున్నావు అంటే, యెస్ ఆఫ్‌కోర్స్ మీరు చెప్పినట్టు పోస్టర్ ఈస్ నాట్ అప్ టు ది మార్క్. మనం అనుకున్నంత గొప్పగా లేదు. కానీ ద లైన్స్ ఇక్కడ నాకేమనిపించేదంటే ఇప్పుడు మీరు ఎంతసేపు కనిపించేదానికి మీరు ఇంపాక్ట్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. బట్ నేనేం దేనికి ఎఫెక్ట్ అవుతున్నానంటే లైక్ ఎఫెక్ట్ అంటే ఇంపాక్ట్ ఫీల్ అవుతున్నానంటే బికాస్ ఆఫ్ 'హను రావిపూడి' రైటింగ్స్. ఒక పద్యం పెట్టాడు భగవద్గీతలో నుంచి ఇట్లా పురాణాల నుంచి తీసుకొనొచ్చి పెట్టారు. దట్ మీనింగ్ ఈస్ సో, సో, సో గుడ్. ఇప్పుడు అర్జునుడు, కర్ణుడు వీళ్ళందరూ కలిసి మొత్తం ఒక యుద్ధం చేస్తే దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ ఒకవైపు నుంచి పాండవుల వైపు నుంచి యుద్ధం చేస్తే ఎలా ఉంటది? దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దిస్ వన్ పర్సన్ అన్నట్టు పెట్టారు. క్రేజీ గుడ్ అప్డేట్. అదైతే నాకు భలే నచ్చింది. ఆ వోర్డింగ్స్ గాని, అవి గాని అది చాలా అంటే చాలా నచ్చిందనమాట. అండ్ 'ప్రభాస్' గారు ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ చేసుకుంటే ఆయన చెప్పిన పదాలన్నిటిని డీకోడ్ చేసి పెట్టుకొని ఒక ఇమాజినేషన్ థాట్స్‌లోకెళ్ళండి. 'ప్రభాస్' గారు ఒక సింగిల్‌గా ఉంటారు. ఎదురుగా బెటాలియన్ అందరూ వస్తుంటారు. దెన్ ద ఫైట్ ఎలా ఉంటది? హ్యాట్స్ ఆఫ్ ఉంటది. మీరు జస్ట్ 'సలార్' సినిమాలో ఒక ఫైట్ సీన్‌కే మీరు ఎట్లా ఫీల్ అయిపోయారు. మనం చాలా ఇంపాక్ట్ ఫీల్ అయ్యాం 'సలార్' సినిమాలో. ఎంతమందొచ్చినా నరికి పడేస్తాం. అదే ఒక గన్ను పెట్టుకొని ఒక ఇండియన్ ఆర్మీ కోసం ఫైట్ ఉన్నప్పుడు 'ప్రభాస్' గారిని చూస్తే నాకు తెలిసి ఇండియా మొత్తం షేక్ ఆడిపోతది. షేక్ చేస్తాడు 'ప్రభాస్' గారు 'ఫౌజీ' సినిమాతో. సో, అది ఎప్పుడొస్తదో ఏమో తెలీదు గానీ ఐ ఫెల్ట్ వెరీ హై అబౌట్ దట్ 'ఫౌజీ' మూవీ ఆల్సో. అర్థమైందా రాజా?